నమస్తే, వెల్కమ్ టు జిఆర్ టీవీ. బుల్లితెరలో ఎంతో మంది యాంకర్స్ ఉన్నా రవికి ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. షోని అద్భుతంగా ముందుకు తీసుకెళ్లడంలో రవి కింగ్ మాస్టర్ అనే చెప్పాలి. బుల్లితెరపై తనకంటూ ప్రత్యేకత సంపాదించుకున్నారు. సంథింగ్ స్పెషల్, పటాస్, ఆడాళ్ళ మజాకా, ఆడాళ్ళు మీకు జోహార్లు వంటి ప్రోగ్రామ్స్ ను 1000కి పైగా ఎపిసోడ్లు చేసి అరుదైన రికార్డు క్రియేట్ చేశాడు. అటు సినిమాలతో పాటు ఇటు టీవీ షోలు చేస్తూ ఫుల్ బిజీగా గడిపేస్తున్నాడు. తెలుగు బిగ్ బాస్ షోలో కూడా పాల్గొని అందరికీ దగ్గరయ్యాడు. అలాగే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న యాంకర్ రవి షాకింగ్ కామెంట్స్ చేశారు. తాను 15 ఏళ్ల కెరీర్ లో ఎన్నో వెన్నుపోట్లు ఎదుర్కొన్నానని, చాలా మంది నన్ను తొక్కేయాలని చూశారని ఆవేదన వ్యక్తం చేశారు. అంతేకాదు, ఓ లేడీ యాంకర్ ఏకంగా నాపై చేతబడి చేయించిందని, మనుషులు ఇంత ఘోరంగా ఉంటారంటూ బాధపడ్డారు. అలాగే యాంకర్ రవి తాజాగా యాంకర్ వర్ష హోస్ట్ చేస్తున్న కిసిక్ టాక్ షోకు గెస్ట్ గా హాజరయ్యారు. తాను నటించిన ఓ మ్యూజిక్ ఆల్బమ్ ప్రమోషన్ కోసం ఫ్రెండ్స్ తో కలిసి వచ్చిన రవి షో మొత్తం తనదైన హాస్య శైలితో ఆకట్టుకున్నారు. అయితే ఆ తర్వాత వర్ష రవి కెరీర్ పై సీరియస్ ప్రశ్నలు వేయడంతో ఇంటర్వ్యూ టోన్ మారింది. ఒకప్పుడు టీవీలో ఎక్కడ చూసినా రవే కనిపించేవారు, ఇప్పుడు ఎందుకు తగ్గిపోయారు అని ప్రశ్నించగా రవి ఎమోషనల్ గా స్పందించాడు. 15 సంవత్సరాల కెరీర్ లో ఎన్నో ఛానల్స్ లో పనిచేశా, ఎన్నో రికార్డ్స్ క్రియేట్ చేశా, కానీ చివరికి వాట్ నెక్స్ట్ అనే ప్రశ్నే ముందుకు వస్తుంది అంటూ తన కెరీర్ లో ఎదురైన అప్ అండ్ డౌన్స్ గురించి వివరించాడు. టీవీ ఆర్టిస్టులు సినిమాల్లోకి రావాలంటే ఒక ప్రత్యేక ఫార్ములా ఏర్పడిందని, ఇండస్ట్రీలో కొన్ని గోడలు కనిపించకపోయినా ఉంటాయని రవి షాకింగ్ కామెంట్స్ చేశాడు. అదే సమయంలో జీవితంలో వెన్నుపోటు అనుభవించారా అన్న ప్రశ్నకు మనుషులంటేనే వెన్నుపోటు అంటూ షాకింగ్ సమాధానమిచ్చాడు. ఇంటర్వ్యూలో అత్యంత సంచలనంగా మారిన అంశం క్షుద్ర పూజలపై రవి చేసిన వ్యాఖ్యలు. ఇండస్ట్రీలో ఇలాంటివి కామన్. పెద్ద హీరోయిన్లు, హీరోలకు కూడా ఇలాంటి అనుభవాలు ఎదురయ్యాయి. అలాగే నాపై క్షుద్ర పూజలు చేయించింది ఎవరో కాదు, నాతో పాటు యాంకరింగ్ చేసిన ఓ లేడీ యాంకర్ అని తెలిపాడు. అయితే ఆ యాంకర్ పేరు మాత్రం వెల్లడించలేదు. అలాగే ఈ విషయంపై తాను ఎలా రియాక్ట్ అయ్యానన్న ప్రశ్నకు రవి ప్రశాంతంగా స్పందించాడు. నేను దేవుడి దగ్గరికి వెళ్లి ఆమె చల్లగా ఉండాలని, ఆరోగ్యంగా ఉండాలని ప్రార్థించాను. నేను ఎవరి దృష్టిలోనో తప్పు చేసి ఉండొచ్చు, కానీ నా మనస్సాక్షికి నేను కరెక్ట్ అనిపిస్తే అదే నాకు సరిపోతుంది అంటూ తన ఆవేదనను వ్యక్తం చేశాడు. ఇక కెరీర్ లో ఎదురైన మార్కింగ్ గురించి కూడా రవి మాట్లాడాడు. కొంతమంది యాంకర్లు అతనితో మేము ప్రోగ్రామ్స్ చేయము అని ఓపెన్ గా చెప్పిన సందర్భాలు ఉన్నాయి. అలాంటి పరిస్థితులు ఎదురైనా నేను అదృష్టాన్ని కాదు, హార్డ్ వర్క్ ని నమ్ముతా. అర్హత ఉంటే అవకాశాలు వస్తాయి. ఉదాహరణగా క్రికెటర్ విరాట్ కోహ్లీ పేరు ప్రస్తావిస్తూ అతను మంచి బ్యాటింగ్ చేస్తాడు కాబట్టే అవకాశాలు వస్తాయి. అలాగే మన రంగంలోనూ టాలెంట్ ప్రూవ్ చేసుకుంటే అవకాశాలు వస్తూనే ఉంటాయి అన్నాడు. ఈ ఇంటర్వ్యూ సరదాగా ప్రారంభమైన చివరికి సంచలన వ్యాఖ్యలతో ముగిసింది. ముఖ్యంగా క్షుద్ర పూజల అంశం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. అయితే ఆ లేడీ యాంకర్ ఎవరు అన్న ప్రశ్నకు సమాధానం మాత్రం రవి వద్దే మిగిలిపోయింది. మరి మీరేమనుకుంటున్నారు? కింద కామెంట్ లో తెలియజేయండి. మన వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మన ఛానల్ జిఆర్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.